హాయ్ అండి, అందరికీ నమస్కారం. హిందువులుగా మనమందరం కూడా అనంత్ అంబానీకి ఒక చిన్న థ్యాంక్స్ అన్న చెప్పాలి. కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. నిన్న ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటం, అలాగే సుప్రభాత సేవలో పాల్గొనడంతో పాటు వేద పండితుల దగ్గర వేదాశీర్వచనాలు తీసుకున్నారు. ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈవోగా ఉన్నటువంటి వెంకయ్య చౌదరి గారు ఇక్కడ పర్యావరణ పరిరక్షణ కోసం మీ వంతు సాయం ఏదైనా చేయవలసిందిగా కోరడంతో ఆయన ఏకంగా 25 ఎలక్ట్రిక్ బస్సులు విరాళంగా అందిస్తున్నట్లుగా ప్రకటించారు. 25 ఎలక్ట్రిక్ బస్సులు దాదాపు ఒక్కొక్కటి కోటి పైనే విలువ అవుతాయి. మొత్తంగా 27,50,00,000 విరాళం అనేది మనకిప్పుడు ఉన్నటువంటి సమాచారం ప్రకారం. వీటితో పాటుగా ఇంతేకాదు, ఈ బస్సుల యొక్క లైఫ్ టైం మెయింటెనెన్స్, అంటే కంప్లీట్ మెయింటెనెన్స్ కాదు, ఈ బస్సులకు సంబంధించి లైఫ్ టైంకి డ్రైవర్స్ 25 బస్సులకి షిఫ్ట్ల ప్రకారం ఉంటారు కాబట్టి 50 మంది డ్రైవర్లను నియమించడంతో పాటుగా వాళ్ళకి ప్రతి నెల జీతాలు కూడా రిలయన్స్ నుండే అందిస్తాము అనే వాగ్దానాన్ని ఇచ్చారు. దాంతో పాటుగా మరింత సహకారంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో నడిచే ఎస్వి గోశాల, శ్రీ వెంకటేశ్వర గోశాల అనేసి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తుంది. ఆ గోశాలని కూడా పూర్తి స్థాయిలో ఆధునీకరణ పనులన్నీ కూడా దగ్గరుండి రిలయన్సే చూసుకుంటుంది. అందుకయ్యే ఖర్చు మొత్తం కూడా రిలయన్సే భరిస్తుంది అని చెప్పేసి ఆయన వాగ్దానం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒక హిందువుగా మన ఛానల్ తరపున, మీ అందరి తరపున కూడా అనంత్ అంబానీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.